హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై. వంకాయ ఫ్రై ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా వంకాయ ఫ్రై అయితే బాగోదు. కానీ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ మనం ఈ కార్తీక మాసంలో వాడం కదా! కానీ వెల్లుల్లి వాడకుండానే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో అయితే చూపిస్తున్నాను. ముందుగా వంకాయల్ని సన్నగా కట్ చేసేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇలా వాటర్ అంతా వంగ ముక్కల్లోంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి. వంకాయ ముక్కలన్నీ అలా మొత్తం కొద్దిగా అదిగో వాటర్ వస్తాయి కదా! ఆ వాటర్‌ని పారబోసేయాలి. ఎందుకంటే ఈ వాటర్‌తో పాటు మనం వేసేసామంటే కర్రీ అంతా నీరుగా ఉంటుంది. ఫ్రై ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి. చాలా పొడి పొడిలాడుతా వస్తుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ వంకాయ ముక్కలన్నిటిని వేసి వేయించుకోవాలి. మొత్తం అంతా వేయించుకుందాం. మన కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ వాడం కాబట్టి కొద్దిగా అల్లం ముక్క అలా సన్నగా కట్ చేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం అంతా మెత్తగా మిక్సీ వేసేసుకోండి. ఉప్పు ఆల్రెడీ వేసి కలిపాం కాబట్టి ఉప్పు లైట్‌గా వేసాను నేను. ఉప్పు, కొద్దిగా పసుపు, ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకోండి దానిలో. వేసేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి ఫ్రై. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోయే కర్రీ ఏదైనా ఉందంటే అది ఇదే. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.